ఉపవాసం అనేది క్రైస్తవులు ఒకరే చేస్తారా? హిందువులు కూడా చేస్తారు, ముస్లిమ్స్ కూడా చేస్తారు. ఇది ఓన్లీ మన పేటెంట్ కాదు, మన క్రైస్తవుల యొక్క పేటెంటే కాదు. హిందువులు అయితే పొలవం అని చెప్పి వారానికి 3-4 రోజులు చేస్తారు. ఈరోజు సోమవారం ఆ దేవుడికి, మంగళవారం ఈ దేవుడికి, బుధవారం ఆ దేవుడికి అని. కానీ దేవుడు చాలా మంచి మాటలు చెప్తున్నాడు. మనం చదువుబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో చెప్తున్నాడు యేసు ప్రభు. 6వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీది ప్రసంగము అని అంటారు. యేసు ప్రభు కొండ మీద నుంచి చేసినటువంటి ప్రసంగము ఈ లోకములో మహానుభావులు అనే అటువంటి వారిని అందరినీ కూడా మార్చివేసింది ఈ యొక్క ప్రసంగం. 5, 6, 7 ఈ అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా కొండ మీద చేశాడు ప్రసంగం. 8వ అధ్యాయం మొదటిలో ఆయన కొండ దిగుతుండగానే వస్తుంది, రాసి ఉంటుంది. అంటే ఈ 3 అధ్యాయాలు కూడా ఈరోజు లోకంలో గొప్ప వాళ్ళని పిలువబడేవారు, దేశాధినేతలు, అధిపతులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ 3 అధ్యాయాలు చదివి, కొండ మీద ప్రసంగాన్ని చదివి మార్పు చెందారు. మనము సంవత్సరాల కొలది పిల్లలు పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి సంఘాలకు వస్తున్నాము, కానీ మన విశ్వాసాన్ని మనం పెంచుకోలేకపోతున్నాం. మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను, అది ఏదో మాట్లాడుతూ ఆ యాంకర్ అడుగుతున్నాడు ఆ క్వశ్చన్ని, మీ దేవుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమన్నాడు అని అంటే అతను అంటాడు, ఎవరు? గాంధీ చెప్పిన సిద్ధాంతం అని అంటాడు. అరే గాంధీ ఇక్కడ నుంచి చదివి నేర్చుకున్నాడు రా బాబు అని చెప్పి అతను సమాధానం ఇస్తాడు అనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు కనబడుతూ ఉన్నారో వాళ్ళే చెప్తున్నట్టుగా అక్కడ చరిత్ర చూపిస్తున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు, ఇది మనం చదవము. మనం చదివితే ఇంకొకటికి సమాధానం చెప్పగలుగుతాం. మనం చదివి ఇంకోటికి సమాధానం చెప్పగలిగేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము, ఇంకెక్కువ సమయం తీసుకోను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. మనుషులకు కనబడాలనని వికారం చేసుకుంటారంట. ఏంది ముఖం ఎండిపోయిందంటే ఇలా ఉపవాసం ఉన్నా అని చెప్పి చెప్పుకుంటారు. ఎందుకు, దేనికోసం ఉన్నామని అంటే ఇలా మా దేవుని కోసం ఉపవాసం ఉన్నాను అంటాడు. మరి దేవుడు ఉపవాసం చేయమన్నాడా? ఇవన్నీ చూద్దాం మనం లేఖనానుసారంగా. వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే హైందవ సోదరులు కానీ మన సహోదరులు కానీ, ఏంది అట్లా ముఖం వికారంగా ఉంది, ముఖం గుంజుకుపోయింది ఏంది అని అంటే, ఉపవాసం ఉన్న పొద్దున్న నుంచి ఇలా ఉపవాసం ఉన్నాను అంటారు. ఒక మాట, ఏ దేవుడి కంటే పలానా దేవుడికి ఉన్నామని అంటారు. వాళ్ళు వారంలో 3-4 సార్లు ఉపవాసం ఉంటారు. వాళ్ళ శరీరాన్ని ఆ విధముగా ఆయాసపరుచుకుంటూ ఉంటారు. కానీ ఏ విధంగా ఆయాసపరుచుకోకూడదో యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగంలో. తమ ముఖము వికారము చేసుకొందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. నీ తల అంటుకొని నీ తండ్రికే కనబడాలి. నీవు ఉపవాసం చేస్తున్నావని అంటే నీ తండ్రికే కనబడాలి. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? పలానా దేవుడి కోసం చేస్తున్నావు. ఆ పలానా దేవుడికే తెలియాలి నీవు ఉపవాసం చేస్తూ ఉన్నట్టు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ నీ ముఖం వికారం చేసుకొని నేను ఉపవాసం చేసుకుంటున్నా అని చెప్పి డోలు కొట్టుకొని డప్పు కొట్టుకొని చెప్పుకోవడం కాదు. నీ తండ్రి అయిన దేవుడికే తెలియాలి. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తల అంటుకొని అని అంటే హెడ్ బాత్, తలస్నానం చేసుకొని ఉంటాం కదా, తర్వాత ఇంకా తల అంటుకొని ఇంకా మొహం కడుక్కొని. ఇది మనకు అక్షర రీతిగా చదివితే ఆ రకంగా కనబడుతుంది. దీన్ని ఆత్మీయ కోణంలో చూడాలి మనం. తల అంటుకోవడము అని అంటే ఏంటి? హెడ్ బాత్ కాదు, తల స్నానము కాదు. మన తలలో ఉన్నటువంటి తలంపులను కడగాలి. ఉపవాసము బాహ్యంగా మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నారు.
మనుషులకు కనబడవాలని వికారంగా మీ ముఖాలు తయారు చేసుకుంటున్నారు, కానీ మీ తలంపులలో ఉన్నటువంటి వాటిని కడుక్కోవట్లేదు. ఉపవాసం చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి అదే పద్ధతిలో జీవిస్తూ ఉన్నారు. పేరుకే మీ శరీరానికి ఆ రోజు ఒక పూట అన్నం అందించట్లే, కానీ మిగతాయన్నీ సేమ్. పని చేయడం పని చేస్తూ ఉన్నారు, బూతులు తిట్టేవని బూతులు తిడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడేవి వినేటివి వింటూ ఉన్నారు, మిగతా వారితో చర్చించేటివి చర్చిస్తూ ఉన్నారు. మీ తలంపులలో ఉన్నవి మాత్రం కడుక్కోలేకపోతున్నారు. అందుకే తలంటుకోమంటున్నాడు. మరి ముఖం కడుక్కోమని అన్నాడు. నెక్స్ట్ ఇంకో మాట, ముఖం ఎందుకు కడుక్కోవాలి? ఈ ముఖంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ముఖంలో కన్ను, ముక్కు, నోరు, చెవులు. ఈ జ్ఞానేంద్రియాల్లో ఈ 4 ఇక్కడే ఉన్నాయి మనకు. చెవులు చేసే పని ఏంటి? కన్ను చేసే పని ఏంటి? నోరు చేసే పని ఏంటి? ఇవి కడుక్కోవాలి. ముఖం కడుక్కోవడం అంటే ఇది అక్షర రీతిగా చదివితే ముఖం కడుక్కోవడమే కనిపిస్తుంది. దేవుని ఆలోచన తెలియాలనంటే, దేవుని యొక్క అనంత జ్ఞానం తెలియాలనంటే ఆ ముఖంలో ఏమున్నాయో తెలుసుకోవాలి. ముఖంలో ఉండేటువంటి ఇవి కన్ను, ముక్కు, నోరు, చెవి. చెవితో చేయకూడనటువంటి పనులు చేయకూడదు, వినకూడనటువంటి పనులు వినకూడదు. కన్నుతో చేయకూడనటువంటి పనులు చేయకూడదు. కన్నుతో యేసు ప్రభు చూపు చల్లని చూపు. ఒక వ్యభిచారిని కూడా అమ్మా అని పిలిచినటువంటి చూపు యేసు ప్రభు చూపు. కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే అవతలి వాడిని ఎప్పుడు తిందామా ఎప్పుడు కొడదామా అన్నట్టు ఉంటుంది చూపు. అలాంటి చూపు మంచిది కాదు, విషపు చూపు అంటారు దాన్ని. నువ్వు పేరుకే ఉపవాసం ఉంటున్నావు, కానీ నీ చూపును మార్చుకోవట్లేదు, ముఖాన్ని కడుక్కోవట్లేదు. నువ్వు నీ తల అంటుకోమంటున్నాడు, నీ ముఖం కడుక్కోమంటున్నాడు అని అంటే, ఈ తల మొత్తము పాముకు విషం ఎక్కడుంటుంది? ఫస్ట్ పామును కొడితే ఎక్కడ కొడతారు? చంపాలనుకుంటే ఫస్ట్ మనిషి యొక్క దాంట్లో ఉండేది ఇదే. ఈ తలలోనే అన్నీ ఉండేటివి. ఇదే కడుక్కోమంటున్నాడు దేవుడు. ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మనం బైబిల్ని రెగ్యులర్గా చదివితేనే మనకు అర్థమవుతుంది. ముఖము కడుక్కోమన్నాడు అని అంటే భౌతికంగా బాహ్యంగా కడుక్కునే ముఖం కాదది. ముఖములో ఉన్నటువంటి అవయవాలను మన ఆధీనంలో ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు ఒకసారి నోరు గురించి, నాలుక గురించి చెప్పాను కదా. నాలుక అనేది నోరే. ఈ వాక్యం 2 భాగాలుగా చెప్పాను నేను, అది మన యూట్యూబ్లో ఉంది. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, స్త్రీని నేను ఎలా చూతును అని అంటాడు. యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు పలుకుతాడు ఆ మాట. యోబు ఒక 2 కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. నీ కన్ను చెడ్డదైతే ఆ కన్నును పెరికివేయమన్నాడు. ఒక కన్నే చెడ్డగా ఉంటుందా? ఒక దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక కన్ను చూడదు, 2 కన్నులు చూస్తాయి. అంటే దేవుని ఉద్దేశము అవయవాన్ని తీసివేయాలని కాదు, ఆ పాపాన్ని చూడకుండా తగ్గించుకోవాలని. ఆ కన్నులు ఆ యొక్క దృశ్యాన్ని చూడకుండా మనల్ని మనము హద్దుల్లో వండుకొని ఆ దృశ్యాన్ని చూడకుండా ఉండడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేగాని కన్నును తీసేయాలని కాదు. దేవుని ఉద్దేశము మనిషిని నిండుగా నిర్మించాడు దేవుడు, నిండుగానే ఉండాలనేదే ఉద్దేశం. ఏ అవయవాన్ని చెరిపేసుకోవాలని కాదు. నీలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ చెడు తలంపులను తీసివేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. చాలా మంది ఉపవాసము చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క తలంపులు మాత్రం ఇంకా చెడ్డతనంగానే ఉంటాయి. అసలు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనం. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన
దినం. అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? 7-8 చదవండి సార్. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయో, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఇది. మనుషులు ఏం చేస్తున్నారనంటే, మేము ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటూ వాళ్ళు చేసే పనులు ఏంటి అంటే దేవుడి ఆజ్ఞలను పాటించకపోవడమే. వారి యొక్క శరీరాన్ని మాత్రం ఆయాసపరుచుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క తలంపులను మార్చుకోలేకపోతున్నారు, వారి యొక్క తలంపులను తీసివేయలేకపోతూ ఉన్నారు. వారు కన్నులతో చేసే పని చేస్తూ ఉన్నారు, చెవులతో చేసే పని చేస్తూ ఉన్నారు, నోటితో చేసే పని నోటితో చేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే ఉపవాసం ఉంటున్నారు, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టాలి. ఎవరైనా నాకు ఆకలేస్తుంది అని చెప్పి వచ్చినప్పుడు వాడికి పట్టెడు అన్నము పెట్టడము దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంటారు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయో, నీ రక్త సంబంధి ఏదైనా అవసరార్థం నీ దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ముఖము తిప్పేవాళ్ళు ఉంటారు. ఏదైనా సహాయార్థము నీ దగ్గరికి వచ్చినప్పుడు తనకు ముఖము తిప్పకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే నీ రక్త సంబంధికులకు కూడా నీవు ముఖము తిప్పిన వాడివైతే నీవు అట్లాంటి ఉపవాసం నాకు హేయము అని అంటాడు దేవుడు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టము, నిష్టమైన ఉపవాసం అంటున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు, దీనులను, ఒక మాట చూడండి, యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉంటుంది ఒక మాట సామెతల గ్రంథంలో. ఆ మాట చదవండి ఒకసారి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని ఉంటుంది. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే బీదలను కావచ్చు, నీ రక్త సంబంధికులను కావచ్చు, వస్త్రహీనులను కావచ్చు, ప్రతి ఒక్కరిని నువ్వు గనక ఆదరించినట్లయితే అదే నాకు ఉపవాసం అంటున్నాడు. సమరయుడు ఒకానొక సందర్భంలో రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు కింద పడి ఉన్నవాడిని ఏం చేశాడు సమరయుడు? తనకు బట్టలిచ్చి, తనకు నూనె పెట్టి, తనను ఒక పూటకుల వాని ఇంట్లో చేర్చి తనకు సహాయం చేశాడు. సమరయులు అని అంటే అప్పుడు యూదుల్లో వెలివేయబడినటువంటి వారు. ఎంతో సహాయము చేశాడు ఒక రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి వాడికి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు, కానీ ఆ ఉపవాసం యొక్క అర్థం తెలియదు. మొట్టమొదట ఉపవాసము చేసినటువంటి సందర్భం మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాము. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో నేను చెప్తాను రెఫరెన్సు, ఒకసారి దాన్ని టూకీగా చెప్తాను. ఒక లేవీయుడు తన భార్యను తీసుకొని వెళుతూ ఉన్నాడు మార్గ మధ్యంలో. పొద్దుగుంకిన తరువాత ఒకానొక సందర్భంలో బెన్యామీనీల గోత్రికుల దగ్గర ఊరికి వస్తాడు. బెన్యామీన్ అయినటువంటి, చూస్తారా ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం అనుకుంటా. ఇరవై అధ్యాయము 21వ వచనం. ముప్పై. ఇక్కడ ఉపవాసం అని ఉంటుంది చూడండి.
20వ అధ్యాయము. అయితే ఇక్కడ నేను చెప్తాను ఒకసారి. ఈ యొక్క లేవీయుడు తన భార్యను తీసుకొని మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు బెన్యామీలు ఉండేటువంటి గిబియా ప్రాంతానికి వస్తాడు. ప్రొద్దు గుంగిపోతుంది, రాత్రి వేళ జరుగుతుంది. ఆ సమయంలో మార్గ మధ్యంలో వెళ్ళడానికి వీలు కాదు, ఎందుకంటే బందిపోటు దొంగలు ఉంటారు, క్రూరమైన జంతువులు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకొని అక్కడే పడుకున్నప్పుడు ఈ బెన్యామీల్లో ఉండేటువంటి యువకులు ఆ రాత్రి వేళల తన భార్యను చెరిపేసి తనను కొడతారు. కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఉదయకాలం లేచే వరకు తన భార్య చనిపోతుంది. అప్పుడు ఆ లేవీయుడు బాధతో తన భార్యను 12 ముక్కలుగా కోస్తాడు. 12 ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క గోత్రానికి పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రానికి పంపించి ఇది మీ బెన్యామీల్లో చేసినటువంటి ఒక చెడ్డ పని, మీరు దానికి నాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి అడుగుతాడు ఆ లేవీయుడు. 12 మంది ఆ 12 గోత్రాలలో వచ్చి 11 గోత్రాలలో వచ్చి ఈ బెన్యామీల యొక్క పెద్ద మనుషులతో మాట్లాడతారు. ఆ యువకులు ఎవరో వాళ్ళని పిలవండి, వారు ఈ విధంగా తప్పు చేశారు, వాడు మన గోత్రికుడే, మన వంశపు వాడే, వాళ్ళ పట్ల వీరు ఎలా దుష్కార్యం చేస్తారు, వాడిని బయటికి పిలవండి, మేము వారితో మాట్లాడతామని అంటే ఆ పెద్ద మనుషులు ఆ యువకులకు సపోర్ట్ చేసి వీళ్ళని నిలగొట్టారు. అప్పుడు వారందరూ కూడా వీరి మీదకి యుద్ధానికి వస్తారు, బెన్యామీల గోత్రం మీదకి. ఇది ఒకటే గోత్రం, ఇది 11 గోత్రాలు. ఈ ఒక్క గోత్రం 12 గోత్రాలను చంపేస్తుంది, వారి మీద గెలుస్తారు. మళ్ళీ రెండోసారి వస్తారు, మళ్ళీ వీళ్ళే గెలుస్తారు. అప్పుడు పోయి దేవుని ప్రార్థన చేస్తారు. ఏంటి దేవా, మేము చేసింది తప్ప, వాళ్ళు చేసింది తప్పు, కానీ వారి చేతుల్లో మమ్మల్ని ఓడిపిస్తున్నావు. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ చేతిలో మమ్మల్ని ఓడిపిస్తున్నావు. ఒప్పు మా వైపు ఉన్న, న్యాయం మా వైపు ఉన్న, అపజయం మాకు కలుగుతుంది ఏంది అని చెప్పి ఆ 11 గోత్రాల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి. ఆ సమయంలో వారు ఉపవాసం చేస్తారు. అంటే ఒక మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు కావచ్చు, సమస్య వచ్చినప్పుడు కావచ్చు, ఉపవాసము చేస్తే దేవుని ప్రార్థనలో మన యొక్క సమస్యలను విన్నవించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వింటాడు అనే ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం వినొచ్చు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 19, 20, 21 ఈ 3 అధ్యాయాల్లో ఈ సంఘటన ఉంటుంది నేను చెప్పింది. తన భార్యను 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపించాడు. ఆ గోత్రాల వారు తెలుసుకోవాలి, మేమేం తప్పు చేశామని చెప్పి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పంపించాడు. కానీ చివరికి బెన్యామీల గోత్రాన్ని మీద వీరు విజయం సాధిస్తారు. ఇది ఉపవాసం, అప్పుడున్నటువంటి ఉపవాసము. నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనాను ఆ యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు పంపించినప్పుడు నినేవే ప్రజలు ఏం చేస్తారు? గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం చేస్తారు. అంటే ఒక ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అది ఒక ఆనవాయితీగా మారింది. ఈనాడు మనము కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక పూట తినబుద్ధి కాదు, అది ఉపవాసం మనము, కానీ తినబుద్ధి కాదు. ఎందుకు తినలేదు అంటే నా మనసు బాగలేదు అని అంటాం. దాన్ని ఏమంటాము? నా మనసు బాగలేదు అందుకే నేను తినను అని అంటాను. మనసు బాగలేదని ఆలోచిస్తాడు కానీ దేవుణ్ణి ఆరాధించాడు ఆ సమయంలో. ఆనాడు వారికి ఉపద్రవము ముంచుకొస్తుంది అన్నప్పుడు వారు దేవుని తట్టు తిరిగారు. ఏ రీతిగా తిరిగారు అని అంటే ఉపవాసము చేసే రీతిగా తిరిగారు. ఉపవాసము చేసి దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చాడు. ఇంకా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తులు కూడా అపోస్తుల కార్యములు చూద్దాము. 2వ అధ్యాయము 13వ అధ్యాయం 3వ వచనం. సారీ, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ ఎవరు? బర్నబావును పౌలు. వీరిద్దరికి కూడా అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపించారు. ఇంకా మనం చూసినట్లయితే హన్నా అనే ఒక ప్రవక్తిని ఉంటుంది. ఆమె 84 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ. ఆమె ఆలయంలో నిత్యం ఆలయంలోనే ఉంటూ, ఆమె ఏ గోత్రికురాలని ఉంటుంది బైబిల్లో? లూకాసు వార్తలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 37వ వచనంలో. ముప్పై 36 నుంచి. ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండే. ఎక్కడ? ఆలయంలో సేవ చేస్తుంది ఈవిడ. 84 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె భర్త చనిపోయిన దగ్గర నుంచి తను దేవునికి అంకితమైంది. ఆ దేవాలయంలో ఆమె సేవ చేస్తుంది. పగలు రేయి అనకుండా ఉపవాసము చేస్తుంది. మరి ఈ ఉపవాసము చేసే అటువంటి వాళ్లకు దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు. 84 సంవత్సరాల వయసు అని అంటే ఇప్పటి మనం చూస్తే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలకే షుగర్ పేషెంట్లం అవుతున్నారు. ఒక పూట తినకపోతేనే షుగర్ రయ్యమని పెరిగిద్ది, అవునా? లేకపోతే షుగర్ డౌన్ అవుద్ది. అంటే ఆనాడు 84 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధురాలు దేవాలయంలో రాత్రి మగళ్ళు ఉంటుందంట. మరి అప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? చాలా నిస్వార్థంగా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ వారి యొక్క ముఖాన్ని కడుక్కుంటూ వారి యొక్క తలంటు పోసుకొని ఉపవాసాలు ఉంటుండే వాళ్ళు. వారి యొక్క తలంపులు మార్చుకునేటువంటి వారు. యేసు ప్రభు జక్కయ్యను చూసినటువంటి చూపుతో జక్కయ్యలో మార్పు వచ్చింది. యేసు ప్రభు చూపు అంత చల్లని చూపు. మనం ఉపవాసం ఉండి మన చూపు చల్లని చూపు లేకపోతే మనం చేసేటువంటి ఉపవాసము వ్యర్థం. ఇంకా మనం చూసినట్లయితే దావీదు కూడా తన దుఃఖ సమయంలో కూడా ఆయన ఉపవాసం ఉన్నట్లుగా చెప్తాడు. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనము. ఎంత వేదనాభరితమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. చాలా దుఃఖముఖంతో ఉన్నాడు దావీదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. మనము ఏ సందర్భంలోనైనా మనం 365 రోజులు ఉంటే కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలని మనం తలంచాలి. చాలామంది గుడ్ ఫ్రైడే సమయంలో ఉపవాసాలు ఉంటారు. పేరుకే 40 రోజులు ఉపవాసం ఉంటారు. పేరుకే 40 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటారు. కానీ వారి యొక్క తలంపులన్నీ పాతవే. ఎవరైనాను క్రీస్తునందున్న యెడల వారు నూతన సృష్టి అని చెప్పి ఎందుకు పౌలు గారు పదే చెప్తూ ఉన్నారు అని అంటే, నీవు క్రీస్తులోనికి బాప్టిజం తీసుకున్న తర్వాత నీ తలంపులు మారాలి. ఎదుటి వాడికి మనము కనబడకూడదు, మనలో ఉన్న క్రీస్తు ఎదుటి వాడికి కనబడాలి. ఇందును బట్టే కదా అన్యజనులలో నా నామము దూషించబడుచున్నది. మీరు వేషధారుల వలె ఉపవాసం చేయకూడదు. ఉపవాసము చేస్తూ ఉన్నారు, మీరు అన్యులతో కలిసి తిరుగుతున్నారు. అన్యులతో కలిసి తిరగొద్దనేమో కాదు, కానీ వారు చెప్పే మాటలు కావచ్చు, వారు చేసే పనుల్లో కావచ్చు, మీరు కూడా సహోపకారులు అయితే వారి దగ్గర దేవుని నామాన్ని అవమానపరిచినట్టే. మీరు పేరుకు మాత్రమే ఉపవాసం చేస్తున్నాం మనం. ఆ 40 రోజులు ఉపవాసం చేస్తారు, 40 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉంటారు. ఈ ఉపవాసాలు అనేటివి మన దగ్గరే లేవు.
అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ఉంటారు, 40 రోజులు ఒక మండలం అంటారు, దాన్ని మండలం అంటారు. 40 రోజులు ఉపవాసం చేసుకుంటారు. ఆ 40 రోజులు వాళ్ళు తినరు, తాగరు, చాలా పరిపూర్ణంగా ఉండాలని అనుకుంటారు. 40 రోజులు దాటిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవరు ఇది కూడా ఉండదు. గేట్లు వేసినా కూడా ఆగరు వాళ్ళు. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళవి. మరి ఆ 40 రోజులు ఏ రీతిగా ఉన్నారో మిగిలిన జీవితకాలం కూడా అలాగే ఉండొచ్చు కదా, వాళ్ళు ఉండరు. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ మీద దేవుడితో ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఏలియా కూడా 40 దినాలు నడుస్తూ రాత్రి పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. పాత నిబంధనలో వీళ్ళిద్దరు మనకు కనబడతారు, 40 దినాలు చేసిన వాళ్ళు. అందుకే యేసు ప్రభు యాకోబును, యోహానును, పేతురును వెంటబెట్టుకొని రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులకు కనబడ్డ వాళ్ళు ఎవరు? యేసు ప్రభుతో పాటు కనబడిన వాళ్ళు ఎవరు? మోషే, ఏలియాలు కనబడతారు వాళ్ళకి. ఎందుకంటే ఆ ఇద్దరు మాత్రమే 40 దినాలు ఉపవాసం ఉన్నారు పాత నిబంధనలో. సేమ్ అదే రీతిగా యేసు ప్రభు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆయన బాప్తిస్మం తీసుకొని వెంటనే తండ్రి పనులు చేయడం కోసము 40 రోజులు అరణ్యానికి వెళ్ళాడు. ఈ ముగ్గురు మాత్రమే 40 రోజుల ఉపవాసంలో కనబడతారు మనకు బైబిల్లో. యేసు ప్రభును వారు సందర్శించారు, ఎందుకంటే యేసు ప్రభును బలపరచడం కోసము మోషే, ఏలియాలు వచ్చారు యేసు ప్రభుతో. మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభును బలపరిచినప్పుడు పేతురు చూస్తాడు. పేతురు అప్పుడు అంటాడు, నీకొక పర్ణశాల, మోషేకొకటి, ఏలియాకొకటి ఇక్కడ కడతానంటాడు. అంటే వారిద్దరు కూడా 40 రోజులు ఉపవాసం చేయాలి. అప్పుడు దేవుని దూత వచ్చి ఆ యెజబేలు ఏలియాను చంపుతా అని చెప్పి తిరుగుతూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి అన్నం తీసుకొచ్చి, ఆహారం తీసుకొచ్చి ఇది తిని నీవు లేచి నడువు, ఇంకా 40 దినాలు నీకు పని ఉంది, ప్రయాణం చేయాలి, కాబట్టి నువ్వు ఈ అన్నం తిను అంటే ఒకసారి అన్నం తిని ఇంకా 40 దినాల వరకు ఆయన తినలేదు ఏలియా. యేసు ప్రభు మరి ఆ 40 దినాలు అరణ్యంలో ఏం చేశాడు? ఉపవాసం ఉండే తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన శరీరాన్ని నలగగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మరలా నా యొక్క బంధువులు, నా యొక్క బంధువర్గము, నాకు బంధుప్రీతి ఇలాంటివి ఉండకూడదు అనుకున్నాడు. అందుకే గత వారం నేను చెప్పినప్పుడు ఒక సందర్భంలో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటాడు. ఒకవేళ బంధుప్రీతి ఉంటే నీకేం జరుగుతుందంటే నీ బంధు వర్గం కోసం ఇంకోటికి అన్యాయం చేయాలని చూస్తావు. ఎందుకంటే వాడు నా రక్త సంబంధికుడు కాబట్టి వాడిని కాపాడుకోవాలని చూస్తావు. అలాంటిది దేవుడు ఒప్పుకోలేదు. ఈ లోకంలో రక్త సంబంధికి న్యాయం జరగాలనుకుంటారు కొంతమంది. వాడు తప్పు చేసినా వాడిని వెనక్కి వేసుకొని పోతారు. యేసు ప్రభు అలాంటి శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఇంకా శరీరముతో ఈ లోకంలో చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలను కూడా త్యజించుకున్నాడు ఆ 40 రోజులు యేసు ప్రభు. 40 దినాలు ఉపవాసం ఉండి బయటికి వచ్చిన వెంటనే సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఏమని శోధించాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. నలుబది దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి ఉనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే వ్రాయబడి ఉన్నదని సాతానుకు వాక్యం చెప్తూ ఉన్నాడు దేవుడు అక్కడ. ఆయన ఎప్పుడైతే 40 దినాలు శరీరాన్ని బాధించుకున్నాడో ఆయన పూర్తిగా మానవుడు యేసు ప్రభు. ఆ సమయంలో మనలాంటి శరీరాన్నే కప్పుకొని ఉన్నాడు యేసు ప్రభు. ఒక సందర్భంలో అంటాడు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నావు అని అంటాడు దేవుడితో. అంటే మనలాంటి శరీరాన్నే కప్పుకొని ఉన్నాడు యేసు ప్రభు ఇక్కడ.
తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆ కుమారుడు మనలాంటి శరీరాన్ని కప్పుకొని ఉన్నాడు. మనకున్న కోరికలు ఉండవా? కొంతమంది అంటారు, నా కోరికలు ఉండవా, నా జీవితం నాది, నువ్వేంది నాకు చెప్పేది అనే ఒక విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులను అవహేళన చేస్తూ. పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. నువ్వేంది నాకు చెప్పేది, నా కోరికలు నాకు లేవా, నా ఆలోచనలు నాకు లేవా అనే మాట. అంటే అలాంటి ఆ శరీరం ఉంటే ఏమవుతుందంటే మనిషికి కోరికలు పెరుగుతాయి. పౌలు కూడా అంటాడు, మరణానికి లోను చేసే ఇట్టి శరీరం నుంచి నన్ను కాపాడువాడు. అంటే మరణానికి లోన్ చేస్తుంది ఈ శరీరము ఆ కోరికలతో. ఆ కోరికలను త్యజించుకున్నాడు యేసు ప్రభు ఆ 40 దినాలు. ఇక ఆ అరణ్యం నుండి బయటకు వచ్చిన వెంటనే శోధకుడు అడుగుతున్నాడు, ఎందుకు అక్కడ యేసు ప్రభు ఆకలి గొనగా అని చెప్పి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాడు అని అంటే 40 దినాలు ఉపవాసం చేసి వచ్చాడు కాబట్టి. ఆకలి గొనగా శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగా ఉన్నట్లు ఆజ్ఞాపించమన్నాను. ఇప్పుడు ఎవడైనా మనల్ని అడుగుతాడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే కదా, యేసు ప్రభువా, క్రిస్టియన్ కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేయని అడుగుతాడు. మనం ఏమంటామని? మనం ఆ రీతి కనబడం వాడికి, వాడు అడగడు కూడా మనల్ని ఎవరు ఆ రకంగా అడగరు. మనల్ని అడగరు, మనం చేయలేము, ఆ మాటకు సమాధానం చెప్పలేము. ప్రతి మనిషి కూడా నీతిమంతులుగా తయారవ్వడం కోసమే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు, యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. మరి కొంతమంది గురించి నీతిమంతులు అని రాసింది బైబిల్లో. ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదని వాక్యంలో ఉంటుంది. మరియ భర్త యోసేపు నీతిమంతుడై ఉండను అని ఉంటుంది. కొంతమంది ఉన్నారు నీతిమంతులు. యేసు ప్రభును ఆలయంలో దీవించినటువంటి షిమ్యోను కూడా నీతిమంతుడని ఉంటుంది. కొంతమంది భక్తులు నీతిమంతులని ఉన్నది. మనము నీతిమంతులం కావాలనని మనం ప్రయాణం చేస్తున్నాము. ఇది ప్రయాణములో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేవి. మనము కొద్దిగా తెలుసుకొని గొప్పగా ఫీల్ అవ్వడం కాదు, మనం క్రైస్తవులం అని చెప్పి గొప్పగా ఫీల్ అవ్వడం కాదు. కానీ మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన పరలోకములో దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు. ఖచ్చితంగా మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. ఎందుకంటే నీ హస్తకృత్యములు దేవుడు చేసినటువంటి హస్తకృత్యములను మళ్ళీ లేపుతానంటాడు. ఈ లోకంలో మనం నశించినను మనల్ని మళ్ళా తిరిగి దేవుడు లేపుతాడు. నీ హస్తకృత్యములను నువ్వు విడిచివాడవు కావని ఉంటుంది వాక్యంలో. హస్తకృత్యములను అంటే తన చేతులతో నిర్మించినది. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు తప్పు చేసినా కూడా మరలా వారిని క్షమిస్తాము. ఎందుకనంటే వారు మన గర్భాన పుట్టారు అనే ఒక చిన్న ఆలోచన. దేవుడు తన హస్తకృత్యములతో మనల్ని చేశాడు. మనం ఏ తప్పు చేసినా మరలా ఆయన మనల్ని పట్టుకుంటాడు. మనం ఎంత ఉపవాసము చేసినా, ఏ విధమైనటువంటి ప్రార్థనలు చేసినా, మన తలంపులు అనేటివి మార్చుకోకపోతే దేవుడు మన మాటలు వినడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేసి బయటికి రాగానే సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఏమని శోధిస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు కన్నులకు పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఎలా పెట్టాడు చూడండి. పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుఃఖము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాత ఎప్పుడైనా దానికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడినదని అతనితో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపబడదని మరి ఒక చోట రాయబడినదని మాత్రం చెప్పాను. 8వ మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఆయన కండ్లకు చూపిస్తున్నాడు సాతాను. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. అప్పటి వరకు ఆ రాజ్యం ఎవరి చేతిలో ఉంది? ఈ లోకాధికారి చేతిలో ఉంది అని సాతాను చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యాలు నీకు ఇస్తానని చెప్పేసి యేసు ప్రభు కన్నులకు ఆశ చూపిస్తూ ఉన్నాడు.
ఇందాక మనం చదువుకున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెప్పన్నాడు? మీ ముఖము కడుక్కోమని యేసు ప్రభు కొండ మీద చెప్తాడు. ఆ ముఖములో మొట్టమొదటిది ఏంటిది? కన్నులు. ఆ కన్నులకు సాతాను ఆశ చూపిస్తూ ఉన్నాడు. నీవు ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళావు, ఆఫీస్లో నీ కన్నులకు ఏదైనా ఇంపుగా కనిపించింది, అయ్యో నాకు ఇది పాపం అని చెప్పి నువ్వు తలదించుకోవు కదా. అదే చెప్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనకు అదొక పరీక్ష. మనం చేసే ప్రయాణంలో ప్రతిదీ కూడా మనకు పరీక్షలాగానే ఉంటుంది. పరీక్షను జయించాలని అంటే మనల్ని మనం లోబరుచుకోవాలి, మన శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. మన శరీరాన్ని ఎప్పుడైతే మనము ఆధీనంలో ఉంచుకుంటామో ప్రతి దాన్ని కూడా మనం జయించగలుగుతాము. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను గనుక మనం విన్నట్లయితే ఈ లోకంలో దేవుడు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే మనం నిత్య రాజ్యానికి తప్పకుండా చేరుకుంటాము. ఆనాడు ఇశ్రాయేలీలు కనాను పోవడానికి దేవుడు మార్గము చూపించాడు. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఇశ్రాయేలీలమే. ఆ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడుస్తూ కానాను చేరుకున్నారు. మన 40 సంవత్సరాల జీవితమా, 50 సంవత్సరాల జీవితమా, 60 సంవత్సరాల జీవితమా, ఇదంతా కూడా అరణ్య యాత్రనే మనది. ఆ అరణ్యంలో వారికి ఎన్నో శోధనలు వచ్చాయి. విల్సన్ అన్న ఊరికే చెప్తుంటాడు, వాళ్ళు ఏంది కీరకాయలు దోసకాయలు మాంసం తిన్నామని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోకంలో మనం కూడా అదే రీతిగా ఉంటున్నాం. అంటే ఈ లోక ప్రయాణము 40 సంవత్సరాల, 50 సంవత్సరాల, 60 సంవత్సరాల కాదు. నీ ప్రయాణంలో నీవు దేవుడి పట్ల ఏ రీతిగా ఉన్నావో చూస్తాడు. ఆ 40 సంవత్సరాల్లో ఎంతో మంది నశించిపోయారు ఇశ్రాయేలీలు. ఎవరైతే కనానుకు చేరుకోవాలో వారే చేరుకున్నారు. ఈనాడు మనం అందరం చర్చికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము. మనం ఒక్కరమే రేపు పోతామని కాదు, మన తరువాత మన పిల్లలు కావచ్చు, ఆ పిల్లలకు పిల్లలు కావచ్చు, ఎవరికి అవకాశం ఉంటుందో దేవుణ్ణి చూసే భాగ్యం. ఎలీషా ఎముకలు తాకి సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు లేచినట్టుగా వాక్యంలో ఉంటుంది. పునరుత్థానం అది. అంటే అంత నీతిమంతంగా ఉండి మనం ఏదైనా తాకినప్పుడు దానికి జీవం రావాలి. ఒకడు మన పట్ల వ్యతిరేకంగా ఉన్నా కూడా, ఒకడు తాగుబోతాడైనా, ఒకడు తిరుగుబోతాడైనా, తిట్టుబోతాడైనా కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా వాడు మారిపోవాలి. దేవుడు ఎందుకు తన తలంపులను మార్చుకోమని చెప్తున్నాడు? నీ పేరుకు మాత్రమే ఉపవాసం ఉంటున్నావు అని అంటున్నాడు. ఇంకా మనం ఏం చేస్తున్నామనంటే, దావీదు ఏమని మాట్లాడతాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు చూచెనని అంటాడు. యేసు ప్రభు ఒకానొక సందర్భంలో నతానియేలును చూస్తాడు. నతానియేలు దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడు? నేను నిన్ను ఇంతకు ముందే చూశాను. ఎక్కడ చూశానంటాడు? అంజూరపు చెట్టు కింద చూశానంటాడు. అంజూరపు చెట్టు అంటే ఆయన అంజూరపు చెట్టు కింద నిలబడినట్టు కాదు. దాని అర్థం ఏంటి అని అంటే, దాని ఉద్దేశం ఏంటి అంటే, ఆనాడు యూదులు అంజూరపు చెట్టు కింద గర్భిణీ స్త్రీలు నిలబడితే ఆ అంజూరపు చెట్టు యొక్క గాలి పీల్చుకోవడం ద్వారా ఆ గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం అయ్యేవారు. ఇది తెలియదు మనకు చాలా మందికి. అది అక్కడ ఉన్నటువంటి లైన్ చదివేస్తాము, ఆయన నిజంగానే చెట్టు కింద ఉన్నాడు కావచ్చు అని అనుకుంటాం. చరిత్ర పుస్తకాల్లోనికి వెళ్ళాలి. యాషారు గ్రంథం అని ఉంటుంది, యెహోవా యుద్ధముల గ్రంథం అని ఉంటాయి. ఈ చాలా పుస్తకాలు ఉంటాయి ఇంకా మనకు పాత నిబంధనలో. ఇవన్నీ రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడ మాటలు అర్థమవుతాయి. నతానియేలు ఏమంటాడంటే, నిన్ను ఆ యొక్క అంజూరపు చెట్టు కింద చూశాను అని అంటాడు. అంటే నతానియేలు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే యేసు ప్రభు చూశాను అంటున్నాడు. దావీదు కూడా అదే అంటాడు. 139వ అధ్యాయం అది ఏంటి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయమా ఆ మాట ఉంటుంది, తల్లి గర్భమందు నీవు నన్ను చూసావని. నేను రహస్యమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన వాడను. నాకు కలిగిన ఎముకలను
నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు చెప్తూ ఉన్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు నన్ను చూసినటువంటి కన్నులు. యేసు ప్రభు కన్నులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూసేటువంటి కన్నులు. కొంతమంది చూపులు ఎట్లుంటాయనంటే వాళ్ళు ఇంకా విషపు చూపుతో చూస్తూ ఉంటారు. కొంతమంది మాటలు ఎట్లు ఉంటాయంటే మనం మాట్లాడితే ఏమంటాడు వాక్యంలో, ఉప్పు వేసినట్టు ఉండాలి అని అంటాడు, కానీ నిప్పు వేసినట్టు ఉండదు. మనం మాట్లాడినప్పుడు మనం మాటలు మాట్లాడితే ఉప్పు అంటే సమాధానానికి గుర్తు. కూరంతా వండిన తర్వాత ఉప్పు వేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది. ఉప్పు వేయకపోతే అది ఎంత మంచిగా ఉండు ఆ కూర టేస్ట్ రాదు. ఉప్పు వేయగానే అది సమాధానపరుస్తుంది కూరను. అంటే మన మాట కూడా ఆ సమాధానంగా ఉండాలి. కానీ కొంతమంది నిప్పులు చల్లుతారు. ఇట్లా నిప్పులు చల్లినట్టుగా చేయకూడదు మన మాట అని ఉంటుంది. ఈ ముఖంలో ఉన్నటువంటి ఈ అవయవాల గురించి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నోరు గురించి, ముక్కు గురించి, నాలుక గురించి, చెవుల గురించి, కన్నుల గురించి. యేసు ప్రభు చూపు విషపు చూపు కాదు, ప్రేమ చూపు. ఆయన చూసినటువంటి చూపుతో ఎంతోమంది ఆయనకు ఆకర్షితులయ్యారు. మన నోరు అనేది శుభవచనమే పలకాలి, కానీ చెడు మాటలు పలకకూడదు, బూతులు పలకకూడదు. అయితే ఉపవాసము చేసేటువంటి వాళ్లకు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఇంకా మనం పాత నిబంధనలను గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, ఎస్తేరు రాణి గురించి మనకు తెలుసు కదా. అహేశ్వరోషు భార్య వస్తి గురించి తను ఆమెను రిజెక్ట్ చేసినప్పుడు ఒక రాణిని ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు ఆ రాజ్యంలో. అప్పుడు వారు కూడా ఉపవాసం చేస్తారు. ఆ సందర్భాలు మీకు తెలుసు కావచ్చు. మొర్దెకైని చంపడానికి హామాను ఒక ఉరికొయ్యను కట్టిస్తాడు. ఎందుకు? ఆయనకు నమస్కారం చేయనందుకే, ఆయనకు కేవలం నమస్కారం చేయనందుకే తన మీద కోప్పడతాడు. అతనిని బట్టి తన పరివారాన్ని అందరినీ చంపేయాలనుకుంటాడు హామాను. మొర్దెకై ఒక యూదుడు. ఆ యూదుడు నాకు నమస్కారం పెట్టలేదని చెప్పి ఆ హామాను ఏం చేస్తాడంటే ఆ యూదులను అందరినీ చంపాలనుకుంటాడు. అప్పుడు ఆ ఎస్తేరు కూడా ఒక యూదురాలే అహేశ్వరోషు ఆ యొక్క రాజ్యంలో ఉంటూ ఉన్నది. మీరు ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు ఉంటాయి. 10 అధ్యాయాలు మీరు చదివినట్లయితే అక్కడ వారు ఉపవాసము చేయమని ఎస్తేరు చెప్తుంది మొర్దెకైకి. వారు ఉపవాసము చేసిన తర్వాత దేవుడు వారికి మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ఎట్లా? ఎవడైతే హామాను యూదులను చంపాలని చెప్పేసి మొర్దెకైని చంపాలని ఉరికొయ్య సిద్ధం చేస్తాడో అదే ఉరికొయ్యకు రాజు వాన్ని వేసేస్తాడు హామాను. అది దేవుడు చేసేటువంటి పనులు. మన తలంపులు మార్చుకొని మన ఉపవాసము చేసి దేవునికి ప్రార్థన చేస్తే మన లోపల ఏమేమి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ దేవుడు మనకు అందిస్తాడు, మారుస్తాడు. మనకు దేవుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్తకు ఒకసారి చూద్దాము. తొమ్మిదవ అధ్యాయము 29వ వచనం చూడండి. ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనో ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వల్లనే కానీ, కింద ఫుట్ నోట్లో ఏముంది? ఫుట్ నోట్లో ఏముంది? ఉపవాసం వలననే. అంటే కొంతమంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, మేము నీలాగా దయ్యాలను వెలగొట్టలేకపోతున్నాము, మేము మీలాగా స్వస్థతలు చేయలేకపోతున్నాము, ఏంటి మాకు అని చెప్పేసి యేసుప్రభుని అడుగుతున్నారు. వాళ్ళు యేసుప్రభు మహిమను చూశారు, యేసుప్రభుతో తిరిగారు, అయినా కూడా యేసుప్రభు లాగా చేయలేకపోతున్నామని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే ప్రార్థన వల్లనే ఇవన్నీ సాధ్యం అంటున్నాడు. ఆ ఫుట్ నోట్లో ఏమనుంది? ఉపవాస ప్రార్థనల వల్లనే. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేశారు?
ప్రార్థన చేశారు ఉపవాసం చేస్తూ. తాను చెరసాల బయటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆయన డోరు తడుతున్నప్పుడు ఆయన గొంతును గుర్తుపట్టినటువంటి ఒక చిన్న పిల్ల, రోదే అనే ఒక అమ్మాయి తలుపు తెరిచింది. అంటే అతను వచ్చే వరకు కూడా వారు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారు. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో యేసుప్రభు అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు కూడా మేడగదిలో ప్రార్థన యందు ఉన్నారు వాళ్ళు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మనము సహవాసముగా కూడుకొని ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఉపవాసం అనే ఆ యొక్క ప్రార్థనలో మనం ఉండాలి. నాకు తెలిసి మన సంఘంలో ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు జరగల. వీలైతే కాపరి గారు, కమిటీ వారు అది కూడా ఏర్పాటు చేయగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనల ద్వారా జరగాల్సిన పనులు జరిపిస్తాడు దేవుడు. చాలా సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఒక రోజును ప్రత్యేకంగా దానికి పెట్టుకుంటారు. శుక్రవారం దినమని, శనివారం దినమని, ఏదో ఒక దినం దాన్ని కేటాయించుకుంటారు వాళ్ళు. ఆ రోజు సంఘములో కూడుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు విన్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు మనము దేవుడికి ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా దేవుడు మన మాటలు వింటాడు అనే ఆ సందర్భాలను మనం చూసాము. యేసు ప్రభు కూడా ఆ 40 దినాలు ఉపవాసము చేస్తూ దేవుడికి విన్నవించుకున్నాడు. అందుకనే యేసు ప్రభు దేవునికి ఇష్టడయ్యాడు. అలాంటి శరీరాన్నే మనం ఈ లోకంలో కప్పుకొని ఉన్నాము. మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? కేవలం గుడ్ ఫ్రైడే సమయంలోనే ఆ 40 దినాలు మనము ఉపవాసం ఉంటే సరిపోతుందా? మీరు ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త చూసాము, న్యాయాధిపతుల గ్రంథం చూసాం కదా, 19, 20, 21 అధ్యాయాలు. ఇవి కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే, ఇవి చదువుకున్నట్లయితే ఇంటి దగ్గర, ఇంకా 2వ అధ్యాయం 41వ వచనం కూడా చూసాము. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకున్నట్లయితే దేవుడు ఉపవాసము ఉండి ఏమేమి చేయాలి అని ఆశిస్తున్నాడో అవన్నీ మీరు ఇంకో మాట కూడా చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఏదో ఒకటి చదువుకొని మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఆయనను అడిగేదారు. ఈ అన్ని మాటలు మీకు తెలుసు. మీరు నాకు ఎప్పుడు బట్టలు ఇచ్చారు, ఎప్పుడు దాహానికి ఇచ్చారు, మీరు ఎప్పుడు చెరసాలలో ఉన్నారు అని చెప్పి. ఈ నా సహోదరులలో అల్పుడైన వానికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు ఏం చదువుకున్నాము? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏం చదువుకున్నాము?
అదే ఇది. ఆయన ఆకలి ఉన్న వారికి అన్నము పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు. ఇదే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇక్కడ కూడా యేసు ప్రభు అదే చెప్తున్నాడు వారితో. నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నాకు వస్త్రాలు లేనప్పుడు మేము వస్త్రం ఇచ్చారు. వీళ్ళు అడుగుతారు, నీ ఎప్పుడు అడిగావు ప్రభువా, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, నువ్వు అడగనే లేదే అని చెప్పేసి అంటారు. ఈ లోకంలో మన సహోదరులు అనబడినటువంటి వారు, మన రక్త సంబంధికులు అనబడినటువంటి వారు ఈ సహాయార్థం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వారికి ముఖము త్రిప్పకూడదు అని చెప్తున్నాడు దేవుడు. వీటిని లోతుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పేరు చెప్పుకొని చేసేటువంటి పనులన్నీ కూడా వ్యర్థమే. చేయాల్సిన పనులు చేయకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా మేము దేవుని కోసం అది చేస్తున్నాము, దేవుని కోసం ఇది చేస్తున్నాము, దేవుని కోసం ఆ పని చేస్తున్నాము, మేము 30 దినాలు ఉపవాసం ఉంటాము, మేము ప్రతిదినం చర్చికి వెళ్తాము, ప్రతిదినం ప్రభు బల్ల తీసుకుంటామంటే ఇదంతా వ్యర్థం. ఇది పేరుకు మట్టికే. అవన్నీ కూడా భౌతికంగా అవన్నీ కూడా వ్యర్థమే. దేవుడు చెప్పిన పనులు చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమన్నాడో అవే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 45 వచనాల్లో, ఆ 10 వచనాల్లో కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉండదలిచిన వారు మీ ముఖాన్ని కడుక్కోవాలి మొదటగా, తర్వాత మీ తలను అంటుకోవాలి. తల అంటుకోవడం అని అంటే హెడ్ బాత్ కాదు, ప్రతిరోజు తల స్నానం చేసుకుంటాం, ఆ తల స్నానం కాదు, మన తలలో ఉన్న తలంపులను తీసేసుకోవాలి. ముఖం కడుక్కోవడం అని అంటే మన కన్నుల ద్వారా లేనివి చూడకూడదు, చూడనివి చెప్పకూడదు, నోటితో చెడు మాటలు వినకూడదు. ముక్కు కూడా ఉంది కదా, ముక్కు గురించి నేను చెప్పలే. ఆ ముక్కు ఏం చేస్తుందంటే ఉపవాసం ఉన్నప్పుడు లేని వాసనలు చూస్తుంది, పక్కింట్లో ఏదో వాసన వస్తుంది, తలంపు మారిపోతుంది. పేరుకే ఉపవాసము, కానీ ఆ ముక్కు ద్వారా వచ్చేటువంటి వాసన ద్వారా నీలో ఉన్న ఆలోచన మారిపోతుంది. అనుకుంటాడు, అబ్బా 1 గంట అయితే అయిపోతుంది ఉపవాసం, రాత్రి 12 అయితే అయిపోతుంది, 12 నిమిషాలకి తినాలని చెప్పి రెడీగా తెచ్చిపెట్టుకో. అది ఎందుకు? అది ముఖం కడుక్కోమన్నాడంటే ఈ కన్నులు, ముక్కు, నోరు, చెవులు వీటి ద్వారా చేయకూడనటువంటి పనులు చేయకూడదు. అవి పక్కన పెట్టేసి భౌతికముగా పేరుకు మట్టుకే ఉపవాసం ఉంటే అది వ్యర్థము దేవుని ఉద్దేశంలో. కాబట్టి సమయం మించిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించడం ద్వారా దేవుడు మీకు ఎన్నో మేలు చేస్తాడని నేను తలుస్తూ ఉంటున్నాను. వీలైతే సంఘంలో కూడా కమిటీ వారు ఆలోచన చేసి ఉపవాసం గురించి ఆలోచన చేయాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.